చాలామంది కాస్మెటిక్స్ ఎవరైతే రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉంటుంటారో, బ్యూటీ ప్రోడక్ట్స్ ఎవరైతే యూస్ చేస్తూ ఉంటుంటారో రెగ్యులర్గా అడుగుతుంటుంటారు, ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వీటిని అవాయిడ్ చేయాలా, కూల్ డ్రింక్స్ని అవాయిడ్ చేయాలా, హీల్స్ని అవాయిడ్ చేయాలా అని అడుగుతుంటుంటారు. సో వీటికి సంబంధించి అంటే ఏ విధంగా మనం చూడాలి అంటారు, ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఎటువంటి కేర్ తీసుకోవాలి అంటారు? నవడేస్ ఉమెన్ అందరూ కూడా వర్కింగ్ ఉమెన్ అయిపోయారు. ఇలాంటి ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి మేకప్ కానీ ఇది మ్యాండేటరీ. ఏవైతే ఈ ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయిన తర్వాత మన వర్క్ కూడా ఇంపార్టెంటే. వర్కింగ్ ఉమెన్స్కి ఏంటంటే వర్క్ ఆపేసి ఇంట్లో కూర్చోవాలంటే వాళ్ళు ఏంటి ఆల్కహాల్ వాళ్ళు విత్డ్రావల్ అయితే ఎలా అవుతారో వర్కహాలిక్ వాళ్ళు విత్డ్రావల్ అయితే అలా అవుతారు అనమాట. వర్కహాలిక్ ఉండే వాళ్ళు ఉంటారు, వాళ్ళని అన్ని ఆపేసుకొని కూర్చో అని చెప్పలేం కాబట్టి. సో ఈ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు, వర్క్లోకి వెళ్ళాల్సిన వాళ్ళు మేకప్ కంటిన్యూ చేయొచ్చు. బట్ ఆ మేకప్ ఎలా ఉండాలంటే ముందులాగా హార్డ్ మేకప్ కాకుండా లైట్ మేకప్స్ అండ్ లిప్స్టిక్స్ అట్లాంటివి న్యాచురల్ ప్రొడక్ట్స్తో, అంటే ఫ్లవర్స్తో తయారు చేసినవి కానీ, హెల్దీ ప్రొడక్ట్స్, ఎక్కువ ప్రిజర్వేటివ్స్ లేనివి, ఎక్కువ కెమికల్స్ యాడ్ చేయలేనివి అలాంటివి వాడుకొని లైట్ మేకప్స్ కానీ లిప్స్టిక్స్ కానీ వాడుకొని. ఎందుకంటే తన లిప్స్టిక్ మేకప్ల కన్నా కూడా తన వర్క్ ఇంపార్టెంట్.